బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ ఘటనలో ఇద్దరు విద్యార్థులు బలవన్ మరణానికి పాల్పడిన ఘటన ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. అవును, నిన్న ఎమ్మెల్సీ కవిత ఆ బాలికల హాస్టల్కి వెళ్లారు. అక్కడ విద్యార్థులని పరామర్శించారు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఆ ఘటన జరిగిన తర్వాత అటు ముఖ్యంగా రాజకీయ రంగు పులుముకున్న తర్వాత అటువంటి పరిస్థితి మారింది మీరు చూస్తున్నారు. అయితే నిన్న కవిత పరామర్శించిన తర్వాత ఈరోజు మంత్రి సీతక్క వెళ్లారు. అక్కడ దీనికి సంబంధించి ఘటనను సంబంధించి మొత్తం ఎంక్వైరీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్కకు థ్యాంక్స్ అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేసిన పరిస్థితి. ఆ ట్వీట్ని మీరు ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. ఆ ట్వీట్ని ఒకసారి మీరు చూడొచ్చు. ఆన్ స్క్రీన్ మీకు ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్లో ఇద్దరు విద్యార్థినులు బలవాన్ మరణానికి పాల్పడిన ఘటనపై మా డిమాండ్కు స్పందించి ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ధన్యవాదాలు అంటూ కూడా ట్వీట్ చేశారు కవిత. నిష్పక్షపాతంగా లోతుగా విచారణ జరిపించి కాలయాపన చేయకుండా ఇద్దరు బాలికల మరణానికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలంటూ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారంటూ కూడా కవిత సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేసిన విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఒకసారి దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సీతక్కకు ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు కవిత. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ ఘటనపై విచారణకు ఆదేశించారు మంత్రి సీతక్క. ఘటనకు కారకులను శిక్షించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ ఘటనపై విచారణ అధికారిని నియమించడంపై స్పందించారు కవిత. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు కవిత. ఎస్సీ బాలికల హాస్టల్లో బలవన్ మరణాల నేపథ్యంలో హాస్టల్ సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు కవిత. ఘటనపై విచారణ చేయించాలని కోరారు కవిత. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క అక్కడికి వెళ్ళి ఆ ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించిన తర్వాత కవిత ట్వీట్ చేశారు. ఒకసారి ఆ విజువల్ మీరు చూస్తారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, ఇంకా ఏం జరిగింది అక్కడ? ఈ ఘటనకు సంబంధించి పొలిటికల్ డెవలప్మెంట్ చోటు చేసుకుంటోంది కాబట్టి ఏం జరుగుతోంది ఇంతకీ? ఇవాళ ఉదయం ఎమ్మెల్సీ కవిత భువనగిరి ఎస్సీ హాస్టల్ ని సందర్శించడం జరిగింది. తోటి విద్యార్థులని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ ఘటనపై గత 2 రోజుల నుంచి కూడా కుటుంబ సభ్యులు, భవ్య వైష్ణవి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా కానీ ఇంతవరకు కూడా దానిపై ఇంకా న్యాయం జరగట్లేదు. ఎవరికి కూడా విచారణ అధికారిని నియమించలేదని కూడా గత 2 రోజుల నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఎమ్మెల్సీ కవిత అక్కడికి రావడం, మాట్లాడడంతో కూడా ఆ ఎట్టకేలకు మంత్రి శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆ సీతక్క స్పందించడం జరిగింది. వెంటనే ఆ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వాకాటి కర్ణని ఆదేశించడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, దోషులు ఎవరో కూడా గుర్తించాలి, ఆ కుటుంబ సభ్యులకు కూడా న్యాయం జరిపించాలని కూడా సీతక్క కోరడం జరిగింది. వెంటనే ఆ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వాకాటి కర్ణ కూడా జాయింట్ డైరెక్టర్ లక్ష్మిని కూడా ఆదేశించడం జరిగింది. స్పెషల్ అధికారిగా కూడా నియమించడం జరిగింది, విచారణ అధికారిగా నియమించడం జరిగింది. విద్యార్థుల బలన్మరణానికి పాల్పడిన వారిని అసలు ఇందులో ఏం దాగుంది, ఆ విద్యార్థి తల్లిదండ్రులు చెప్తున్నటువంటి ప్రకారం హాస్టల్ వార్డెన్, అదేవిధంగా ఆ పీఈటీ టీచర్, కుక్కు, ఆటో డ్రైవర్ నలుగురు పేర్లు కూడా ఆ కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు కూడా నలుగురుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ నలుగురే వీటికి కారణమని కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి ప్రకారం తెలుస్తుంది. అయితే ఆ ఘటన జరిగి మొత్తం ఒక 2 రోజులు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా గుర్తించలేదు, న్యాయం జరగట్లేదు అని కూడా ఆ చిన్న 10th క్లాస్ విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నతో ఎట్టకేలకు ఆ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పందించడం జరిగింది. దానికి ఈ రోజు ఎమ్మెల్సీ కవిత వచ్చి సందర్శించి ఆ సీతక్క చెప్పిన దానికి కూడా ఇవాళ ట్వీట్ చేయడం జరిగింది. సీతక్కకు ధన్యవాదాలు. ఎట్టకేలకు ఆ విషయంపై స్పందించడం పట్ల కూడా సీతక్కకు ధన్యవాదాలు తెలపడం జరిగింది. లేట్ గా ఆలస్యమైనప్పటికీ కూడా ఇప్పటికైనా దోషులను గుర్తించాలి, ఆ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి, ఎవరు దీనికి పాల్పడింది ఎవరు, దీనిలో దోషులు ఎవరో గుర్తించాలని కూడా చెప్పడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు నిరుపేద కుటుంబ సభ్యులు, వరంగల్ చెందినటువంటి వారు, 10th క్లాస్ విద్యార్థులకు ఈ విధంగా జరిగినప్పటికీ కూడా ఒక పేద కుటుంబం వారు, అమాయకులు, చాలా వరకు ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితి. ఒక 2 రోజులు గడుస్తున్నా కానీ ఈ విషయంపై క్లారిటీ రాలేదు. పోలీసులు కూడా దీన్ని అనుమానాస్పద స్థితిగా మృతిగా కూడా కేసు నమోదు చేసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి జరిగింది. ఎట్టకేలకు మంత్రి సీతక్క ఆదేశాలతో ఆ స్పెషల్ అధికారి జాయింట్ కూడా నియమించడం జరిగింది. మొత్తం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కానీ, పీఈటీ టీచర్, అదేవిధంగా కుక్, ఆటో డ్రైవర్ ఈ నలుగురిని కూడా విచారించే అవకాశం కనపడుతుంది. అందులో విధంగా
తోటి విద్యార్థులను కూడా అడిగి తెలుసుకునే విషయం కనపడుతుంది. ఘటన జరగడంతో కూడా అందులో ఉన్నటువంటి ఆ విద్యార్థులు, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా భయభ్రాంతులకు గురి కావడంతో తల్లిదండ్రులంతా కూడా వారిని 2 రోజుల క్రితమే అంతా ఇంటికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా కూడా ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం, అన్ని విధాల బాధితులను గుర్తిస్తాం, ఎవరు ఈ ఘటనకు పాల్పడిందో కూడా తెలుసుకుంటామని సీతక్క స్పందించడంతో కూడా ఆ మొత్తం కూడా వేగంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. సచిన్. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం మంత్రి సీతక్కకు థ్యాంక్స్ అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ ఘటనపై స్పందించడంతో సీతక్కకు ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు కవిత. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ ఘటనపై విచారణకు ఆదేశించారు మంత్రి సీతక్క. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ ఘటనపై విచారణ అధికారిని నియమించడంపై స్పందించారు కవిత. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారామి. ఎస్సీ బాలికల హాస్టళ్లు బలవన్ మరణాల నేపథ్యంలో హాస్టల్ సందర్శించి బాధితుల కుటుంబాలను పరామర్శించారు కవిత. ఘటనపై విచారణ చేయించాలని కోరారు కవిత.